ఎక్కువ సాంగ్స్ ఇతని పేరు మీదే కనబడుతూ ఉంటాయి ఇప్పుడు ట్రెండింగ్ లో. తన సాంగ్ కి నేషనల్ అవార్డు వచ్చే స్థాయికి తను ఎదిగారు. నేషనల్ అవార్డు వరకు వెళ్తారో లేదో అన్న చిన్న కన్ఫ్యూజన్ ఏమన్నా ఉండిందా? ఎక్కడైనా ఒకటైనా వస్తుందని అనుకున్నాను. సరే మన పాట రాబడి అట్లీస్ట్ సింగర్కైనా వస్తే మనం ఆ పేరులో మనం. సో ఈ సందర్భంగా మీరు సాయి రాజేష్ గారికి నాకు తెలిసి చాలా సార్లు థ్యాంక్స్ చెప్పుకొని ఉండుండొచ్చు. మనసులో ఉంది చెప్తాను, పబ్లిక్ గాని కూడా చెప్తానండి ఆయనకి. రీసెంట్ టైంలో కోర్ట్ మూవీ సాంగ్ హిట్ అయినప్పుడు పూర్ణాచారి గారిని ఇంటర్వ్యూ పిలిచి ఎవరండి మీ ఫేవరెట్ లిరిక్ రైటర్ ప్రెసెంట్ అంటే నాకు సురేష్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం అండి అని చెప్పారు. మీ ఇద్దరు ఫ్రెండ్సా? యా, పూర్ణాచారి నేను ఫ్రెండ్స్ అండి. అంటే బాధలు హ్యాపీనెస్ అన్ని షేర్ చేసుకుంటాం. రీసెంట్ టైమ్స్ లో సూపర్ హిట్ ప్రైవేట్ ఆల్బమ్, ఐ మీన్ మీరు చేసిన స్పెషల్ సాంగ్స్ అనుకోవచ్చు. కోయిలా సాంగ్ ఇందాక వచ్చేటప్పుడు కూడా మీరు మా కార్ లో కూర్చొని స్టేటస్లు పెడుతూ ఉన్నట్లున్నారు. పెడుతున్నానండి, అంటే కోయిలా దుమ్ము రేపేస్తుంది బయట. ఇంత చిన్న బ్రెయిన్ లో అన్ని సాంగ్స్ ఎలా వస్తాయి? దట్టు మీరు రాసే సాంగ్స్ అన్ని లవ్ రిలేటెడ్ సాంగ్స్ ఉంటాయి. అంటే బ్రెయిన్ అంటే ఇప్పుడు చిన్న చిప్ లోనే కదా చాలా ఉండేది. చిలక సాంగ్ కూడా మీరే కదా రాసింది. అసలు ఆ సాంగ్ అట్లా ఎట్లా రాసారండి? నా ప్రాణం అంటే ఈ కాలం పైన కత్తి దుయ్యాలంది నాకు ఇంకా నిన్ను దాచినంది. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్, నాకు చాలా స్పెషల్ గెస్ట్, సురేష్ బనిశెట్టి. జనరల్ గా ఈ పేరు చాలా మంది వింటూ ఉంటారు రెగ్యులర్ గా. స్పాటిఫై ఆన్ చేస్తే ఎక్కువ సాంగ్స్ ఇతని పేరు మీదే కనబడుతూ ఉంటాయి ఇప్పుడు ట్రెండింగ్ లో. బట్ ఇతను మాత్రం చాలా తక్కువ కనిపిస్తూ ఉంటారు. ఎనీవేస్, రీసెంట్ హిట్స్ అన్ని తన ఖాతాలో వేసుకొని తన సాంగ్ కి నేషనల్ అవార్డు వచ్చే స్థాయికి తను ఎదిగారు. నమస్తే సురేష్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఆఫ్టర్ లాంగ్ టైం. గుర్తుందా? సేమ్ మంత్ మనము లాస్ట్ ఇయర్ మీ ఇంటర్వ్యూ చేసాము, అదే పక్క స్టూడియోలో. సో ఏంటి అప్పటికి ఇప్పటికే డిఫరెన్స్? మంచి మంచి పాటలు వస్తున్నాయి. ఇంకా బాగుందండి, గ్రోత్ బాగుంది. ఓకే, అప్పుడు నేషనల్ అవార్డు వరకు వెళ్తారో లేదో అన్న చిన్న కన్ఫ్యూజన్ ఏమన్నా ఉండిందా? అంటే నేషనల్ అవార్డు అనేది ఎవరికైనా డ్రీమ్ ఉంటుంది, బట్ అంత వరకు వెళ్తుందా లేదనేది ఎవరికి అంత ఉండదండి. సరే, సినిమాకి ప్రతి సినిమాకి ఆ డ్రీమ్ అనేది ఉంటుంది. బట్ బేబీ సినిమాకి చాలా అవార్డ్స్, రివార్డ్స్ అన్నీ వచ్చాయి. బట్ నాకేంటంటే అందరికీ వస్తున్నాయి, మనకు కూడా ఏమన్నా వస్తుందా ఏంటి అన్న ఒక డైలాగ్ ఉంది. అంటే అందరికి వస్తున్నప్పుడు ఒక రకమైన మన సినిమాకి వచ్చిందని హ్యాపీనెస్ ఉంటుంది. అరే మన పాటకి ఏమైనా వస్తే బాగుంది కదా, ఎక్కడైనా ఒకటైనా వస్తుందని అనుకున్నాను. సరే మన పాట రాబడి అట్లీస్ట్ సింగర్కైనా వస్తే మనం ఆ పేరులో మనం చూసుకోవచ్చు అనుకున్నాను. గట్టిగా అనుకున్నాను. అది సింగర్ కి, ప్రేమిస్తున్న పాటకి పివిఎన్ఎస్ రోహిత్ కి నేషనల్ అవార్డు రావడం, అందులో నా లిరిక్స్ ఉన్నాయి కాబట్టి అది కూడా నేను కూడా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. కాబట్టి హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన మూమెంట్. దిస్ ఇస్ ద టైం. అంటే చాలా మంది సాంగ్స్ ఇస్తున్నారు, పెద్ద పెద్ద హిట్స్ అవుతున్నాయి, కాకపోతే అవార్డ్స్ రివార్డ్స్ అనే దగ్గరికి ఏంటంటే అంతవరకు వెళ్ళలేకపోతున్నాయి. కానీ మీ కెరియర్ లో ఎన్ని సాంగ్స్ రాసినప్పటికీ బేబీ అనేది డెఫినెట్ గా ఒక స్పెషల్. ఆల్మోస్ట్ 7 సాంగ్స్ ఉన్న బేబీ మూవీలో 5 సాంగ్స్ మీ దగ్గర నుంచే ఉన్నాయి కదా. 5 సాంగ్స్, 2 బిట్ సాంగ్స్ రాశాను. 2 బిట్ సాంగ్స్ కూడా రాసారా? ఓకే, సో వండర్ఫుల్ సాంగ్స్ ఇచ్చారు మీరు బేబీ మూవీలో. బట్ అందులో వన్ ఆఫ్ ది సాంగ్ కి నేషనల్ అవార్డు రావడం అనేది చాలా పెద్ద విషయం. సో ఈ సందర్భంగా మీరు సాయి రాజేష్ గారికి నాకు తెలిసి చాలా సార్లు థ్యాంక్స్ చెప్పుకొని ఉండుండొచ్చు. మనసులో ఉంది చెప్తాను, పబ్లిక్ గాని కూడా చెప్తాను. ఓకే, దాంతో పాటు ఆర్టిస్టులు కానివ్వండి, అంటే పర్ఫార్మెన్స్ చేసిన ఎందుకంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ బయటకు వెళ్ళాలంటే ఆ డైరెక్షన్ ఉండాలి, ఆ మ్యూజిక్ ఉండాలి, దాని వెనకట్ల వాళ్ళ యాక్టింగ్ ఉండాలి, డిఓపి ఉండాలి, అన్ని కలగలిపితేనండి ఇదంతా కూడా. అంటే సమిష్టి కృషి ఉంటుంది. ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలం అయినప్పటికీ కూడా ఇప్పుడు సురేష్ బనిశెట్టి గారి టైం నడుస్తుంది అని చెప్పేసి అనుకోవచ్చా?
ఏమో చూడాలండి, వస్తుందేమో అనుకుంటున్నాను, బట్ ఫ్లో తెలియాలి ఇంకా. యా, ఎందుకంటే రీసెంట్ టైంలో కోర్ట్ మూవీ సాంగ్ హిట్ అయినప్పుడు పూర్ణాచారి గారిని ఇంటర్వ్యూకి పిలిచాను. ఓకే అండి, ఓకే. పిలిచి ఎవరండి మీ ఫేవరెట్ లిరిక్ రైటర్ ప్రెసెంట్ అంటే నాకు సురేష్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం అండి అని చెప్పారు. మీ ఇద్దరు ఫ్రెండ్సా? యా, పూర్ణచారి నేను ఫ్రెండ్స్ అండి. Okay. అంటే బాధలు హ్యాపీనెస్ అన్ని షేర్ చేసుకుంటాం. యా బట్ ఎలా, ఐ మీన్ అంటే అటు మీ ఫ్రెండ్ కి ఇయరే మంచి బిగ్ సక్సెస్ వచ్చింది యా సాంగ్. యా యా అట్ ది సేమ్ టైం మీకు వచ్చేసరికి నాట్ ఓన్లీ దిస్ బేబీ సాంగ్ అండి, యా రీసెంట్ టైమ్స్ లో సూపర్ హిట్ ప్రైవేట్ ఆల్బమ్, ఐ మీన్ మీరు చేసిన స్పెషల్ సాంగ్స్ అనుకోవచ్చు. కోయిలా సాంగ్ యా ఇందాక వచ్చేటప్పుడు కూడా మీరు మా కార్ లో కూర్చొని స్టేటస్లు పెడుతూ ఉన్నట్లున్నారు. పెడుతున్నానండి. అంటే కోయిల దుమ్ము రేపేస్తుంది బయట. అవునవును. ఇప్పుడు 10 millions అయింది. అంటే ఇదే కోయిల పాట ఏదైనా పెద్ద హీరో లేదా నానిగారు ఇంకొకరు ఉంటే ఈ పాటకి ఈజీగా 50 million క్రాస్ అయ్యేదండి. ఎస్ ఎస్ అవును. యా యా అదే కదా, అంటే ఆర్టిస్ట్ ని బట్టి యా డెఫినెట్ గా ఉంటుంది. వాళ్ళు ఉంటే ఏంటంటే ఈ పాటకి ఇమేజ్ వస్తుంది. అంటారు కదా, చెప్పే మనిషిని బట్టి విషయం విలువ పెరుగుతుంది అని చెప్పేసి. డెఫినెట్ గా అలాగే పాటను బట్టి కూడా, అంటే మీన్ అంటే చేసే ఆర్టిస్ట్ ని బట్టి కూడా పాట విలువ మారుతుంది అనుకుంటా. యా యా అది యాజ్ ఎ లిరిక్ రైటర్ గా మీకే తెలియాలి. యా అవునండి, అవును. సో ఏంటి సార్, ఏం చేస్తున్నారు ఇప్పుడు ప్రాజెక్ట్స్ మీరు? ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయండి. మన ఆనంద్ ఎవరకొండ అన్నవే 2 ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. రాజ్ కందుకూరి గారు వాళ్ళ అబ్బాయి శివ కందుకూరిది ఒక ప్రాజెక్ట్ జరుగుతుంది, అది మొత్తం పాటలు రాస్తున్నాను. ప్రశాంత్ విహారీ మ్యూజిక్. ప్రశాంత్ విహారీ గారిది ఇంకొక ప్రాజెక్ట్ నడుస్తుంది, అది కూడా మొత్తం పాటలు రాస్తున్నా. డీజే టిల్లు స్క్వేర్ డైరెక్టర్ మల్లిక్ రామ్ గారిది ఒక ప్రాజెక్ట్ నడుస్తుందండి. సందీప్ కిషన్ హీరో, అనుదీప్ దేవ్ కమిటీ కోరల్ మ్యూజిక్ డైరెక్టర్. శేఖర్ చంద్ర గారిది ఒకటి, చైతన్ భరద్వాజ్ గారిది ఒక ప్రాజెక్ట్ నడుస్తుంది. సమ్మతమై డైరెక్టర్ కూడా లవ్ జాతర అని స్టార్ట్ చేశారు అనమాట. సో అట్లాగా మల్టిపుల్ గా ఉన్నాయి. కొన్ని కాల్స్ వచ్చాయి, కొన్ని ప్రొడక్షన్ కంపెనీ. హీరో ఎవరు? అంకిత్ కొయ్య. అంకిత్ కోయ. ఓకే ఓకే. యా ఇట్లా కొన్ని డిస్కషన్స్ లో ఉన్నాయి, కొన్ని ఎండింగ్ పోర్షన్ లో ఉన్నాయి. ఓవరాల్ గా ఎటు చూసినా ప్యాక్డ్ అయిపోయి ఉన్నారు కదా మీరు? ప్యాక్డ్ అయిపోయి ప్యాక్డ్ అయి ఉన్నారు. అట్ ది సేమ్ టైం చాలా బిజీ సాంగ్స్ రాస్తున్నారు. ఇంత చిన్న బ్రెయిన్ లో అన్ని సాంగ్స్ ఎలా వస్తాయి? దట్టు మీరు రాసే సాంగ్స్ అన్ని లవ్ రిలేటెడ్ సాంగ్స్ ఉంటాయి. అంటే బ్రెయిన్ అంటే ఇప్పుడు చిన్న చిప్ లోనే కదా చాలా ఉండేది. అలా అని కాదు, జనరల్ గా ఏంటంటే ఒక చిన్న మ్యూజిక్ బిట్ ఇచ్చేసేసి అక్కడ తీసుకెళ్లి సాంగ్ ని కూర్చోబెట్టాలి, లిరిక్స్ ని. అది చాలా పెద్ద టఫ్ టాస్క్ అని చెప్పేసి చెప్తారు. అసలు చాలా ఇండస్ట్రీలో అంటే 24 క్రాఫ్ట్స్ లో కష్టమైన పని ఏంటి అంటే లిరిక్స్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో ఆ లిరిక్స్ లో అసలు మీరు జనరల్ గా ఇన్ని పాటలకి ఎలా అవుతున్నాయి? అది కూడా ఒక సాంగ్ కి మళ్ళీ సంబంధం ఉండదు. ఇప్పుడు కొంతమంది ఏంటంటే కాపీ పేస్ట్ చేస్తూ ఉంటారు, పక్కన వాళ్ళ పాటలు కూడా కాపీ పేస్ట్ చేసే వాళ్ళు ఉంటారు. బట్ మీ పాటలు కూడా మీరు కాపీ పేస్ట్ చేయరు కదా. సో అందుకే అడుగుతున్నాను ఎలా, హౌ అని చెప్పేసి. అంటే ఆ ట్యూన్ మనకి మోటివేషన్ ఇవ్వాలి, సిచ్యువేషన్ మోటివేషన్ ఇవ్వాలి. ఈ రెండు ఉంటే మంచి పాట డెఫినెట్ గా వస్తుందండి. అంటే ఎవరికి వాళ్ళకి ఒక ఇండివిజువల్ స్టైల్ అన్నది ఉంటది. నేను నా స్టైల్లో అలా వెళ్ళిపోతున్నాను. అది స్టైల్లో కాదు నాకు తెలియదు, బట్ వెళ్ళిపోతున్నాను అంతే. మీరు ఎవరినైనా లవ్ చేస్తారా? లేదండి, మా వైఫ్ ని చేస్తూ ఉంటాను. అలా కాదు, మీ వైఫ్ ని చేయడం వేరు, పెళ్లికి ముందు. లేదండి, అవేం లేదు. అవునా? బట్ ఎలా లవ్? నాదంతా చాలా దారుణమైన లైఫ్ అండి. నేను అంతంత లవ్ కి టైం ఇచ్చే అంత ఆ టైము లేదు. తెలుసు, మీ కెరియర్ కూడా చందన బ్రదర్స్ లోనే కదా స్టార్ట్ అయింది. అన్ని రకాలుగా సఫరింగ్ అనేది చాలా జరిగింది బిగినింగ్ లో. ఆయన ఇంతకు ముందు ప్రీవియస్ ఇంటర్వ్యూలో చెప్పారు. అందుకే ఆ కష్టాలు ఏమి నేను ఇప్పుడు అడగదలుచుకోలేదు. విల్ టాక్ ఓన్లీ మనం హ్యాపీగానే మాట్లాడుకున్నాం ఇంటర్వ్యూలో. సో నేనేమంటున్నానంటే లవ్ సాంగ్స్ మీద ఇంత గ్రిప్ తో రాస్తూ ఉంటారు, అండ్ లిరిక్స్ కూడా అంతే అద్భుతంగా ఉంటాయి. అందుకే అడుగుతున్నాను ఎలా రాస్తూ ఉంటారు అని చెప్పేసి. అంటే అదే చెప్పాను కదండి, మనకి చూను సిచ్యువేషన్ మోటివేషన్ ఉండి మనం ఆటోమేటిక్ గా ఆ లవ్ జోన్ లోకి మనం వెళ్తే డెఫినెట్ గా అది వస్తుందండి. బట్ ఏంటంటే ఆ పాటను ఎక్కువ ప్రేమించాలి. దాన్ని బట్టి ఆ వర్డ్స్ అనేవి గాడ్ గ్రేస్ కూడా ఉండాలి, ఆ టైంకి వస్తాయండి. ఓకే, ఎన్ని రోజులు పట్టింది సార్ కోయిలా సాంగ్ రాయడానికి? కోయిలర్ రాయడానికి ఒక 2 days పట్టిందండి అంతే. ఓకే, బేసిక్ గా ఏ సాంగ్ అయినా కూడా 3-4 days కంటే ఎక్కువ పట్టదండి. అంటే రాయడంలో తర్వాత ప్రాసెస్ లో అవి కొంచెం లేట్ అవుతాయి. మనం ఎక్కువ పాటలు రాస్తున్నప్పుడు వేరే వాళ్ళు తక్కువ వస్తే
దానివల్ల లేట్ అవుతాయి తప్ప ఒక పాటకి అయితే 3-4 days కంటే ఎక్కువ పట్టదు. ఓకే. ఒకవేళ సింపుల్ లిరిక్స్ యాక్చువల్ గా కోయిలా సాంగ్ లో కదా, చాలా ఈజీగా చిన్న పిల్లలు కూడా పాడేసుకోవచ్చు ఆ పాట, అంత ఈజీగా ఉంటాయి లిరిక్స్. ఎంత క్యూట్ గా అంత పెద్ద సక్సెస్ అవుతుంది అని చెప్పేసి రాసేటప్పుడు అనుకున్నారా మీరు? సాంగ్ రాసేటప్పుడు అనుకున్నాండి డెఫినెట్ గా హిట్ కొడుతుందని, అట్లాగే కొట్టింది. మొత్తం యుఎస్ యూకి మొత్తం అదర్ స్టేట్ అదర్ కంట్రీస్ మొత్తం అంతా దుమ్ము దులిపేస్తుంది. మంచి రీల్స్ బాగా వస్తున్నాయి. అబ్బా, మీరు పెట్టే స్టేటస్ లో ఆల్మోస్ట్ ఒక 2 నెలల బట్టి చూస్తున్నాను నేను. ఆ సాంగ్ ఇంకా రిలీజ్ అవ్వకముందు, రిలీజ్ అయిన దగ్గర నుంచి కంటిన్యూగా రీల్స్ వస్తానే ఉన్నాయండి. అంటే ఎన్నో వస్తున్నాయి. ఇంకా వాటిలో బెస్ట్ మనం సెలెక్ట్ చేసుకొని మనం స్టేటస్ పెట్టుకుంటూ ఉంటాం. ఓకే. ఎలా రీల్స్ అన్ని మీకు ఎలా వస్తున్నాయి? ఎవరో ఒకరు పంపించడం అలా లేదండి, ఇన్స్టాలో రీల్ కంటెంట్ ఒకటి ఉంటది కదా, అది ఓపెన్ చేసి మనం స్క్రోలింగ్ చేస్తా ఉంటే ఎవరో ఒకరు మనం 10 చేసామంటే అందులో 4-5 కోయిల పాట ఉంటది. అవును. సో కానీ పిల్లలు చేయడం వేరు, యంగ్ గా ఉండేవాళ్ళు చేయడం వేరు, కానీ పెద్దవాళ్ళు కూడా చేస్తున్నారు. 60 years అబోవ్. 60 years. అవునండి, అవునవును. అంటే అనాథాశ్రమంలో ఉన్న వాళ్ళు కూడా చేస్తున్నారండి. అంటే అలాగా అది చాలా నాకు బాగా నచ్చిందండి. అంటే వృద్ధాశ్రమంలో ఉంటారు కదా, ఒక 10 మంది బాగా ఓల్డ్ లేడీస్ కూడా ఆ పాటకు చేశారు. అది చాలా హ్యాపీ మూమెంట్ అనిపించింది నాకు. ఎందుకంటే ఏ మనిషికైనా కావాల్సిన హ్యాపీనెస్ అండి, అది ఎలా వచ్చినా కూడా అది తీసుకోవచ్చు. సో మా పాట ద్వారా వచ్చినందుకు మాకు హ్యాపీ. కానీ సురేష్ గారు, నాకు ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే, కోయిలా సాంగ్ లో అమ్మాయి అబ్బాయిని లవ్ చేస్తూ ఉంటది, ఇంప్రెస్ చేయాలని చూస్తూ ఉంటది, కానీ అబ్బాయి పాడినట్లు ఎందుకు ఇచ్చారు సాంగ్? అదే ట్రెండ్ అండి. అంటే అలా ఉంటేనే బాగుంటుంది. ఆ వాయిస్ కి ఫీమేల్ కంటే కూడా మేల్ వర్షన్ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే అమ్మాయి కంటెంట్ లో అమ్మాయి ఎలాగ వాయిస్ ప్రకారంగా అమ్మాయి ఉంది, ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్, బాయ్స్ బాయ్కి ఏం లేదు. సో అందుకని వాయిస్ రూపంలో మనం పాటకి పిక్ చేసాం. ఓకే. నేను ఫస్ట్ చూసినప్పుడు అబ్బాయి సాంగ్ ఎంత బాగుంది, ఎంత క్యూట్ గా ప్రపోజ్ చేస్తున్నాడు అబ్బాయి అమ్మాయిని, నువ్వు ఉంటే చాలు కదే అని చెప్పేసి. బట్ వన్స్ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుద్దా అని చెప్పి చూసాను. అది ఆ రోజు ఈవినింగ్ రిలీజ్ అయింది. రిలీజ్ అవగానే టీవీలో పెట్టుకొని చూసా. సాంగ్ పెట్టి చూడగానే మొత్తం తను హారిక తన్ని చూసి ఇంప్రెస్ అవుతూ ఉంటది, తనేమో ఇంకొక అమ్మాయిని చూడడం. సో ఇదేంటి సాంగ్ ఇలా ఉంది డిఫరెంట్ గా అని చెప్పేసి అనుకున్నాను. బట్ ఎనీవేస్ ఏదేమైనా కానీ సాంగ్ మాత్రం చాలా బాగుంది అనుకున్నా. మా ఇంత ముందు చేసిన మంచి లవ్ జానర్ ఆ ఫ్రేమింగ్స్ ఇవన్నీ ఉండేవి. ఇది కొంచెం డిఫరెంట్ గా ట్రై చేద్దామని అనుకున్నాము, ఇది ట్రై చేసామండి. అంటే కొంచెం రెట్రో కైండ్ ఓల్డ్ టైప్ లో ఉండాలి. ఆ కారు కూడా ఎప్పుడుదో పాత పడిపోయిన కార్ అది, సో అట్లా ఉండాలి. కార్ మీద కోయిలా అని రాసుంది. సో అట్లాగా ఏదో ఎందుకు ఎక్కడో దిక్కు కొత్తగా ట్రై చేయకపోతే ఎట్లా వస్తుందండి? మనం ముందే ఇది హిట్ అవ్వాలి అందు కాదండి, కొత్తగా ట్రై చేయాలి, అది హిట్ అవుతే హ్యాపీ. ఆ సాంగ్ కి ఏమన్నా మళ్ళీ సీక్వెల్స్ ఏమన్నా ఉందా? కోయిలా 2 అని కానీ ఏమైనా? ఇంకా తెలియదండి, అది ఇంకా ప్లాన్ చేస్తారో చేయలేదో ఇంకా టీమ్. బికాస్ ఏంటి అంటే దీని తర్వాత ఏం జరుగుతుంది అని చెప్పేసి అదొక స్టోరీలా రన్ అయింది కదా. సో చాలా మంది క్యూరియస్ గా కింద కామెంట్స్ పెడుతున్నారు, నెక్స్ట్ ఇంకో సాంగ్. అంటే యాక్చువల్లీ మా ఇండిపెండెంట్ సాంగ్స్ ఏది తీసుకున్నా దానికి సీక్వెల్ తీసే క్యాపబిలిటీ ఉంటదండి. ఎండింగ్ పర్సన్ లో అలా వదిలేస్తాం. అది మళ్ళీ కావాలంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ ఉంది, దాని సీక్వెల్ తీసుకోవచ్చు. లాలీపాప్ ఉంది, దాని సీక్వెల్ తీసుకోవచ్చు. ఏమై ఉండొచ్చు ఉంది, దాని సీక్వెల్ తీసుకోవచ్చు. చిలక ఉంది, దాని ఇట్లా ఎలాగైనా మనం మోల్డ్ చేసుకోవచ్చు దాన్ని. ఓకే. చిలక సాంగ్ కి సీక్వెల్స్ ఉంటుందా? సీక్వెల్ తీసుకొచ్చండి, దాని ముందు మన ప్లాన్ థాట్ ప్రాసెస్ అండి, అంతే. ఇది తీయకూడదు అనేది ఏమి ఉండదు. చిలక సాంగ్ కూడా మీరే కదా రాసింది? అసలు ఆ సాంగ్ అట్లా ఎట్లా రాసారండి? నా ప్రాణం అంటే ఈ కాలం పైన కత్తి దుయ్యాలనుంది నాకు ఇంకా నిన్ను దాచినందు అనగానే అబ్బాయి లిరిక్ బాగుంటది, నా దేహం పైన మట్టి పొయ్యాలనుంది నిన్ను ఇంకా దాచిపెట్టినందుకు. ఎలా సార్ అసలు ఇంత సూపర్ లిరిక్స్ ఎలా రాస్తారు సురేష్ గారు మీరు? అంటే నేను రాయడమే అంటే ఏదో రాయాలని కాబట్టి రాయకూడదు, ఏదైనా అందులో ఏమన్నా ఒక కంటెంట్ చెప్పాలి, అది జనాలకి చాలా ఎమోషనల్ గా ఉండాలి అన్న డ్రైవ్ లోనే ఈ పాటని కదా ఏ పాట అయినా నేను అలాగే పిక్ చేసుకుంటాను. ప్లస్ వినగానే ఈజీగా కనెక్ట్ అవ్వాలి, వాడుక భాష ఉండాలి, ఈ పదం ఎక్కడుందో అని వెతుక్కునే పరిస్థితి వాళ్ళకి రాకూడదు అని నేనే 1-10 సార్లు క్రాస్ చెక్ చేసుకొని చేస్తా. ఇక్కడ ఇండస్ట్రీలో చాలా మంది గొప్ప గొప్ప లిరిక్ రైటర్స్ ఉన్నారు, కానీ పెద్ద పెద్ద వాళ్ళైనా చిన్న వాళ్ళైనా కొన్ని వర్డ్స్ మనకు అర్థం కావు. అంటే లైక్ సాంగ్ చాలా పెద్ద హిట్ ఉంటుంది, చాలా బాగుంటుంది, కొన్ని వర్డ్స్ తెలియవు. బట్ మీ సాంగ్స్ లో స్పెషల్ ఏంటి అంటే ఎవరికైనా అర్థమవుతాయి లిరిక్స్. సో
అది చాలా ఇంపార్టెంట్. లిరిక్ అవును, రైటర్ అవును. లిరిక్స్ అర్థం అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ కదా! అవునండి, అవును. ఈవెన్ చిన్న పిల్లలు అంటే టీనేజ్ పిల్లలకి కొంచెం తెలుగు అంత బాగా రాని పిల్లలకు కూడా మీరు మాట్లాడే మీరిచ్చే వర్డ్స్ అదంతా కూడా విన్నప్పుడు అబ్బా! ఏముంది ఏం రాసారు అని చెప్పేసి అనిపిస్తూ ఉంటది. అవును. అంత క్లారిటీగా ఉంటాయి. యాహ్! అండ్ దానికి తోడు విజయ్ బుల్గాని గారి మ్యూజిక్ మాక్సిమం సాంగ్స్ అన్ని కూడా మీ అవునండి. కాంబినేషన్‌లోనే ఉంటాయి విజయ్ కదా! 50 సాంగ్స్ వచ్చుంటే అందులో 40 సాంగ్స్ హ్మ్. నేనే రాసిందే. ఇక్కడ విజయ్ గారితో కూడా నాకు ఒక సర్ప్రైజ్ జరిగింది. యాహ్! 'కోయిలా' సాంగ్ టైమ్‌లో నేను మీకెలా కాల్ చేశానో అదే రోజు విజయ్ గారికి కూడా కాల్ చేశా. ఓకే. చేసి సాంగ్ చాలా బాగుంది. మీకేం లిరిక్స్ బాగున్నాయి అని చెప్పాను. తర్వాత అతనికి కాల్ చేసి సార్ మ్యూజిక్ చాలా బాగుంది సార్. భలే ఉంది మ్యూజిక్ అసలు. హ్మ్. బాగా సెట్ అయింది సురేష్ గారి లిరిక్స్‌కి మీ మ్యూజిక్‌కి అని. హ్మ్. సార్ అతని సింగర్ ఎవరో అతనికి కూడా చెప్పండి సార్. చాలా బాగా పాడాడు అని చెప్పేసి నేనేనండి చెప్పాను. అన్నాడా? ఆయన పాపం దీనంగా శ్వేత గారు అది నేనేనండి అన్నారు. అసలు నాకు తెలియదు విజయ్ గారు సాంగ్స్ పాడతారని చెప్పి. సార్ మీరా అని చెప్పేసి అన్నా నేనంటే నేనేనండి నా సాంగ్స్ అన్నిటికీ నేనే పాడతాను. యాక్చువల్లీ నాకు విజయ్ వాయిస్ చాలా ఇష్టం అండి. విజయ్ మొన్నటి బుల్గనన్ నుంచి నేను వాయిస్ కూడా చాలా పెద్ద ఫ్యాన్ అయ్యాను సాంగ్ ఫస్ట్ కి. నుంచి నాకు ఇప్పుడు మీతో చెప్పడం కదండి, విజయ్కి చాలా సార్లు చెప్పాను. ఎప్పుడైనా నాకు నీ వాయిస్ చాలా ఇష్టం డార్లింగ్ అని చెప్తానే ఉంటాను. నాకు ఎందుకో చాలా పర్టికులర్ గా ఇష్టం విజయ్ వాయిస్. అదే కదా, అంటే అన్ని వేరియేషన్స్ మార్చి పాడడం సాంగ్స్. అసలు విజయ్ గారు అంటే జనరల్ గా యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్ గా విజయ్ గారు అంటే చాలా మంచి ఇష్టం ఉంటుంది అందరికి. బట్ అసలు ఆయన నేను సాంగ్స్ పాడతారని నాకు తెలియదు. ఇప్పుడు సర్ప్రైజ్ అయ్యా నేను. సార్ నిజమా సార్ అంటే అయ్యో నిజమండి, సినిమాల్లో అంటే పాడిన కానీ ఇండిపెండెంట్ సాంగ్స్ అంటే నావి కదా, ఇక్కడ ఎవరు మనకేమి చెప్పేది అంటే ఇక్కడ హద్దులే ఉండవండి. ఫ్రీడమ్ అంటే ఇండిపెండెంట్ సాంగ్ లోనే ఇండిపెండెన్స్ లేకపోతే వేస్ట్ కదా. సో అట్లా ఫ్రీడమ్ గా అంటే తను మనకి ఇంకేమీ లేదు, మనం ఎవరిని భయపడక్కర్లేదు అన్న ఉద్దేశంతో నీట్ గా చక్కగా పాడుకుంటూ వెళ్ళిపోతాడు. అదే లక్కీగా వెళ్తుంది బాగా. నేనన్నా విజయ్ గారు మాటే పొదుపుగా మాట్లాడతారు కదా, మీరు పాట ఇంత అద్భుతంగా ఎలా పాడారండి అంటే మాటలదే ఉందండి, పాటలు చాలా బాగా పాడతాను నేను. అంటే కొంచెం రిజర్వ్డ్ గా మాట్లాడతారు విజయ్ గారు. అంటే మీకు అలవాటేమో. మా ఇద్దరికి అలవాటే, బట్ ఇద్దరు రిజర్వ్ బ్యాంక్ టైప్ అండి. ఇద్దరు ఒకే టైప్ ఇద్దరు. అదే బట్ అసలు ఆయన అనుకున్నాను నేను, అబ్బా అసలు ఇది ఇంత బాగా పాడతారా అని చెప్పి నేను అసలు ఆ రోజు చాలా సర్ప్రైజ్ అయ్యి నేను మిమ్మల్ని కూడా అడిగినట్లున్నాను ఫోన్ చేసి, విజయ్ గారు పాడారని. నాకు ఎంత డౌట్ చూడండి ఆ రోజు. బట్ రియల్లీ చాలా సాంగ్స్ అంటే పెక్యులర్ వాయిస్ అండి విజయ్ది. పెక్యులర్ వాయిస్. అవును, అంటే మరి రాగాల బేస్ ఆ కైండ్ లో ఉండదు కానీ ఒక సహజంగా మట్టి వాయిస్ అంటారు కదా, ఆ కైండ్ లో వాయిస్ అనమాట. అట్లా కరెక్ట్ గా ట్యూన్ కరెక్ట్ సింక్ అయితే విజయ్ వాయిస్ చాలా నెంబర్ 1 గా ఉంటుంది ఆ ట్యూన్ కి. ప్లస్ విజయ్ అన్ని తనే చేసుకుంటాడు కాబట్టి తన వాయిస్ కల్చర్ ఎలా ఉండాలనేది తనకి తెలుసు కాబట్టి అవన్నీ తనే పాడుకుంటారు. కాకపోతే విజయ్ గారి ప్రాబ్లం ఏంటంటే ఆయన ఏంటో వస్తున్నారు, సాంగ్స్ చేసుకుంటున్నారు, వెళ్ళిపోయి కాకినాడలో కూర్చుంటున్నారు. అదే బెస్ట్ కదండి. హైదరాబాద్ లో ఎందుకు సార్ ఉండరు అంటే ఒక టైంలో ఉండేవాడిని అండి, ఇప్పుడు లాస్ట్ లో ఉండేవారు, అంతకుముందు ఇక్కడే ఉండేవారు. తర్వాత మనవాడు వెళ్ళిపోయాడు, ఫ్యామిలీ అంతా అక్కడే. అవును, ఫ్యామిలీతో అక్కడే ఉంటానని చెప్పారు. మేబీ అంటే లిరిసిస్ట్ కి ఎక్కువ తిరగాలి ఇవి ఉంటాయండి. మ్యూజిక్ డైరెక్టర్ అలా అంత ఉండదు. ఎప్పుడో సినిమా ఓపెన్ గా వస్తారు, 2 రోజులు చూసుకుంటారు, సిచ్యువేషన్ తీసుకొని వెళ్ళిపోయి మళ్ళీ ట్యూన్ చేసుకొని ఆ ప్రాసెస్ లో మరీ అవసరమైతే 4 రోజులు వచ్చి వెళ్ళొచ్చు. లిరిసిస్ట్ కి అలా ఉండదు. నాకు కూడా ఆ గ్యాప్ ఆ ఛాన్స్ ఉంటే నేను కూడా ఊరు వెళ్ళిపోతాను. ఏలూరు వెళ్ళిపోతారా? కాదు సార్, అంటే మీ ప్లేస్ లో ఉంటే గానీ మీకు సరైన ఇది కంటెంట్ రాదా ఏంటి? లైక్ అంటే అబ్బా మనం పెరిగిన ప్లేస్, మన ఇల్లు, ఇక్కడ మన ప్లేస్ లో, మన నేటివ్ ప్లేస్ లో కూర్చొని రాసుకుంటే ఇంకా అద్భుతంగా వస్తాయి అన్న ఫీల్ ఏమన్నా ఉంటుందా ఏంటి మీకు? అలాగేనేం లేదండి, మన థాట్ ప్రాసెస్ అండి. మనం ఎక్కడ ఉన్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, ఎక్కడున్నా మన బ్రెయినే కదా. సో ఆ బ్రెయిన్ కరెక్ట్ గా వాడితే చాలండి. ఏలూరులో ఉంటే బాగా వస్తే, రాజమండ్రిలో ఉంటే బాగా వస్తే, ఇంకో దిక్కు ఉంటే రావు అనేది ఏముండదు. ఎక్కడున్నా బాగా రాయగలరు, అది కదా రైటర్ క్యాపబిలిటీ. జనరల్ గా ఒక క్రౌడీ ప్లేస్ లో మిమ్మల్ని కూర్చోబెట్టి ఒక ట్యూన్ ఇచ్చేసేసి సురేష్ గారు ఈ సాంగ్ కి మంచి లిరిక్స్ కావాలి అని చెప్పేసి అంటే, ఈ మ్యూజిక్ లో కూర్చుండిపోవాలి అంటే మీరు రాయగలరా? రాయాలండి. ఇప్పుడు నాకు అర్జెన్సీ వర్క్ ఉంది, నేను ఇప్పుడు కార్లో కూడా పాట రాసుకుంటూ వచ్చాను. అవునా? సో అట్లా జరుగుతూ ఉంటుంది. అట్లా ఏంటి హాఫ్ అన్ అవర్ లోనే పాట? హాఫ్ అన్ అవర్ లో ఏదో ఒకటి, నాకు 2 లైన్లు తెగినా కూడా నాకు సంతోషమే కదా. అంటే నేను ఖాళీ పెట్టుకోనండి, బ్రెయిన్ ఎప్పుడు ఆ పాట మీద నిమగ్నం చేసుకుంటూ ఉంటా.
లిరిక్ రైటర్స్ అందరూ మాక్సిమం ఇంతే ఉంటారు అనుకుంటా. అందరూ ఉంటారు, నాకు తెలియదు కానీ నేనైతే ఇలా ఉంటా. అంటే మరి మిగతా ఎమోషన్స్ పరిస్థితి ఏంటండి ఎప్పుడు పాటల మీద కూర్చుంటే? ఏమండి అంటే జనరల్ గా మీరు కూడా ఫీల్ అవ్వాలి, బాధపడాలి, కోప్పడాలి అన్ని ఉంటాయి కదా. జనాలు ఫీల్ అవుతున్నారు కదండి. మళ్ళీ ఇప్పుడు సపోజ్ ఇంట్లో మీకు మేడం కి ఏదైనా చిన్న ఫైటింగ్ జరిగింది, అయ్యేం జరగవండి సార్ వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాక ఏ ఒకటి అవుతాయి ఏం కదా. ఉండవండి. అంటే దాన్ని తెంచుకునే దాకా పోతే ఉంటాయి తప్ప. నో నేను అనేది చిన్న 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 ఫైటింగ్స్, చిన్న మామూలు ఉండవు, కామన్ కదా. అంటే లవ్లీ ఫైటింగ్స్ ఏదైనా జరిగినప్పుడు చిన్న చిన్న కామన్. లేడీస్ కి ఏంటంటే లోపల వాటర్ బాయిల్ అయ్యి అవి ఐస్ లోంచి బయటకు వస్తాయి. మీలాంటి వాళ్ళు ఏంటంటే అంటే నేను బాయిల్ అయ్యేటప్పుడు ఐస్ పెట్టేస్తాను అక్కడ. అబ్బా అట్లా చాలా మారిపోయారు సురేష్ గారు. లాస్ట్ టైం ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఏదో మాట్లాడాలి అన్నట్లు మాట్లాడారు, అసలు ఇప్పుడు సటైర్స్ వేస్తున్నారు మీరు చాలా. 1 year లో ఇంత చేంజ్ రావాలి కదండి. మనిషి అన్నాక మార్పు రావాలి అంటే మన విజయ్ దేవరకొండ గారి గురించి ఆనంద్ దేవరకొండ మాట అన్నారు స్టేజ్ మీద, నీ గురించి నువ్వే చెప్పుకోవాలి, ఎవరు చెప్పరు, మనం చేసే పనిని చాలా గొప్పగా మనం ఫీల్ అయ్యి మనమే చెప్పాలి అని ఒక మాట. అది చాలా నచ్చిందండి. అవును కదా అనిపించింది నాకు కూడా. అంటే మన గురించి నిజంగా మన గురించి గొప్పగా మనకంటే ఎవరు చెప్తారు బాగా అని అనిపించింది నాకు కూడా. కొంచెం ఆ బ్రెయిన్ కొంచెం పనిచేయడం స్టార్ట్ అయిందేమో అనుకుంటున్నాను. ఇంతకీ మీ గురించి మీరు ఎప్పుడు చెప్పుకున్నారు గొప్పగా? అంటే గొప్పగానే ఏమి లేదండి, మన గురించి గొప్పగా మీన్స్ ఇప్పుడు అవార్డు వచ్చింది, మనం స్వీకరించి హ్యాపీగా చెప్పుకోవచ్చు. ఒక పాట హిట్ అయింది, ఇంతకుముందు అవి కూడా చెప్పేవాళ్ళం కాదు కదా. సో సురేష్ గారు జనరల్ గా ఏంటంటే లిరిక్ రైటర్స్ అయినా మూవీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళైనా జనరల్ గా ఎక్కడో అక్కడ కనబడుతూ ఉంటారు. మీరు పాటలకు సంబంధించిన సందర్భంలో తప్ప బయట పార్టీస్ లో ఎక్కడ కనిపించరు కదా? లేదండి. ఎందుకు అంత లైక్ అంటే పెద్దగా మింగిల్ అవ్వరా మీరు ఎవరితో? అంటే మింగిల్ అయ్యే ఏం లేదండి. కొన్ని ఆడియో కంపెనీస్లో పార్టీకి ఆడియో ఇది అవగానే, ఏది ప్రీ రిలీజ్ ఇంకోటి అవగానే పిలుస్తారు. ఆ టైంకి వేరే అర్జెన్సీ వర్క్ ఉందనుకోండి, మనం ఆ వర్క్ మీద ఫోకస్ చేయాలి కాబట్టి వర్క్ మీదకి వెళ్ళిపోతాను. అంటే ఈ ఇంట్లో ఇవి మేనేజ్ చేయాలంటే కొన్ని పార్టీలను అవాయిడ్ చేయడమే బెటర్ అండి. ఓకే. యా. అంటే మనకు ఉండే టైం తక్కువ ఉన్నప్పుడు అన్నిటిని మేనేజ్ చేయాలి కదండి. ఫ్యామిలీకి టైం ఇవ్వాలి. అండ్ మీ సాంగ్స్ కి ముందు ఇంత బిజీగా ఉన్నప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు టైం ఉండదు. ఆల్మోస్ట్ పర్ మంత్ వచ్చేసి ఈజీగా ఒక 4-5 సాంగ్స్ ఉంటాయా మీవి? యా డెఫినెట్ గా. అంటే 4-5 ఉంటే మంచి బిజీ రైటర్ అన్నట్టు లెక్క. మీరు 5 ఈజీగా ఉంటాయి కదా? 5 అంటే ఉండేలా చూసుకుంటాను. అదే ఓన్లీ సాంగ్స్ ఏనా లేకపోతే ఏమైనా డైలాగ్స్ వైపు కూడా ఏమైనా? ప్రస్తుతానికి అయితే సాంగ్స్ ఏనండి. అంటే ఫ్యూచర్ టైం ఎలా డిసైడ్ చేస్తుందో నాకు తెలీదు. ఇప్పుడైతే ఈ ట్రాక్ మీద ఉన్నాను కదా, ఈ ప్రస్తుతానికి అయితే ఇది హ్యాపీ. బట్ వాట్ ఈస్ యువర్ ఇంట్రెస్ట్ రకరకాలు ఉంటాయండి. మనకు బేసిక్ కావాల్సింది మనకు సక్సెస్, అల్టిమేట్ గోల్ ఏముంది అంటే ఇక్కడ 24 క్రాఫ్ట్స్ ఏ వ్యక్తి గోల్ అయినా డైరెక్టరే ఉంటుందండి. సో చూద్దామండి మన సిచ్యువేషన్ ఏంటి, ఎలా టైం ఎలా తీసుకెళ్తే అలాగా. అదే ఈ రైటింగ్ అనేది సెట్ అవుతానా, లేదా డైలీ రైటింగ్ ఏమన్నా మంచి ఆపర్చునిటీస్ వచ్చి అటు తీసుకెళ్తా, ఏమో చెప్పలేమండి. ఇప్పుడైతే ప్రజెంట్ లిరిసిస్ట్గా సస్టైన్ అవ్వాలనుకుంటున్నాను. లిరిసిస్ట్గా ఆల్రెడీ ప్రూవ్డ్ కదా. యా. అంటే ఇంకా ఎక్కువ అవ్వాలండి. యా. మనకి ఏదో వచ్చింది కదని సర్దుకుంటే ఫర్దర్ ఇదే అవుతుంది. ఆల్మోస్ట్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఈ 3-4 years నుంచి బాగా బిజీగా ఉన్నారు అనుకో. అవునండి. 2020 ఫస్ట్ నుంచి నేను బిజీగా అవ్వడం స్టార్ట్ అయింది. మధ్యలో కోవిడ్ కొంచెం దెబ్బేసింది. కోవిడ్ దెబ్బేసింది. ఆ దెబ్బ వేయడమే నాకు కొంచెం మంచిది అయింది అనిపిస్తుంది. అదేంటది? అంటే అక్కడ నుంచే మాకు కొంచెం ఫైర్ ఇవన్నీ కరెక్ట్ గా సెట్ అయ్యి. ఓకే. ఆ టైంలో స్ట్రగుల్ అయ్యారా? స్ట్రగుల్ అయ్యానండి. స్ట్రగుల్ కామనేనండి, ఏ మనిషికైనా స్ట్రగుల్ కామను. బట్ కోవిడ్ తర్వాత ఇండిపెండెంట్ సాంగ్స్ విజయబుల్ గా వినాయక చంద్రబాబు నేను ఒక ప్లాన్ చేసుకొని దీప్తి సునైనా ఇంకా అలా ఒక్కొక్కరు సపోర్ట్ చేసుకుంటూ చేసుకున్నాను. యాక్చువల్గా దిస్ ఇస్ ద కాంబినేషన్, విజయబుల్ గాని గారు, వినయ్ షణ్ముఖ్ గారు అండ్ యూ. అంటే ఆయనేమో మ్యూజిక్ కమ్ సింగర్, మీరేమో కంప్లీట్ గా లిరిక్ రైటర్. అండ్ వినయ్ షణ్ముఖ్ గారు డిఓపి, డైరెక్టర్, అన్ని ఆయన. సో ఇదే కాంబినేషన్ లో కొన్ని సంవత్సరాలుగా సాంగ్స్ జరుగుతున్నాయి, దట్ టు హిట్ సాంగ్స్ అన్ని కూడా. ఓకే. సో వాట్ అబౌట్ దీప్తి సునైనా? మీ టీమ్ లో తనేంటి అసలు? మాక్సిమం సాంగ్స్ తనతోనే ఉంటాయి. అంటే దీప్తి సునైనా కూడా టీమేనండి, అదే అంటున్నా. ఓకే. వినయ్ షణ్ముఖ్ దీప్తి ఫస్ట్ నుంచి ఒక ట్రావెల్ అయి ఉన్నారన్నమాట. సో సాంగ్ చేద్దాం అనుకున్నప్పుడు వినయ్ కన్సల్ట్ చేసినప్పుడు మనం ముగ్గురు చేద్దాం అన్నట్టు వాళ్ళు అనుకున్నారు. లిరిసిస్ట్ నేను కాబట్టి నేను యాడ్ అయ్యాను. సో ఎట్లాగనమాట.
అంటే నేనేమనుకుంటానంటే స్పెషల్ గా ఇప్పుడంటే హారిక వచ్చారు మొన్న. సో అవునండి. అప్పుడప్పుడు కొంతమంది మారుతూ ఆ, ఉంటారు. చాలా సాంగ్స్ చేసామండి. అంటే మ్మ్. అన్ని దీప్తితో చేయలేదు. మ్మ్. కొన్ని సాంగ్స్ చేసాము. మ్మ్. కొన్ని హారికతో చేసాము, కొన్ని అనన్య, మ్మ్. గిత్ కొయ్య, మ్మ్. షణ్ముఖ్ జస్వంత్, మ్మ్. ఇట్లా ఆ టైంకి ఎలా అవైలబుల్ ఉంటే అట్లా. ఎవరు అవైలబుల్ ఉంటే వాళ్ళు. Yeah. కాకపోతే మీ సాంగ్స్ లో నాకు ఎక్కువ హిట్ సాంగ్స్ ఇప్పుడు చిలక సాంగ్ కానివ్వండి ఇలాంటి Yeah. సాంగ్స్ ఏ చూసినా కానీ దీప్తి గారు ఎక్కువ కనబడుతూ ఉంటారు. అవునండి, అవును. సో నేను ఏమనుకుంటానంటే మేబీ తను కూడా ఏమైనా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ అయింది కొంపదీసి అనుకుంటూ ఉంటా. అలాగేనేం లేదండి. కొన్ని ఏమైనా బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుంది మనకు అంత పూర్తిగా ఐడియా లేదు. మ్మ్. బట్ ఏమో పెట్టుండకపోవచ్చు. ఓకే ఓకే. సో ఏదేమైనా కానీ మొత్తానికి మీ టీంకి ఒక గ్లామర్ మాత్రం ఉంది. డెఫినెట్గా ఉందండి. డెఫినెట్గా ఉంది. సో ఏంటి సార్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఆల్రెడీ చెప్పారు, అనౌన్స్ చేశారు. Yeah, సో yeah. పెద్ద ప్రాజెక్ట్స్ కూడా చాలా ఐ మీన్ అంటే దగ్గర సింగిల్ కార్ట్ మీరే ఇస్తున్నారు చాలా సింగిల్ మూవీస్. కార్డ్స్ ఒక 3 జరుగుతున్నాయండి. సింగిల్స్ జరుగుతున్నాయి. ఒక సినిమాలో 2 సాంగ్స్ ఉన్నాయి, ఒక సినిమాలో 3 సాంగ్స్ ఉన్నాయి, 1 సింగిల్స్ ఉంటాయి. ఇవి కాకుండా ఇండిపెండెంట్ సాంగ్స్ ఉంటాయి. ఇట్లా ఆ మల్టిపుల్గా ఎట్లా వీలుంటే అట్లా చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఒక మనకి ఎంతకంటే ఏం తెలుసండి, వచ్చింది రాసుకుంటాం. ఒక బ్యానర్ లో సింగిల్ సాంగ్ రాయడమే చాలా గగనం అన్నట్టుంది. అవునండి, ఇప్పుడు అవును, లిరిక్ రైటర్స్ పెరిగిపోయారు. అవునండి, అవును. అలాంటిది మీరు సింగిల్ కార్డ్ రాస్తున్నారంటే చాలా పెద్ద విషయం అది. చాలా పెద్ద విషయం ఆ, అండి. అది కూడా 1 ప్రాజెక్ట్ కాదు, 2-3 ప్రాజెక్ట్స్. యా ఆల్మోస్ట్ బేబీలో కూడా మీరు సింగిల్ కార్డ్ అన్నట్టే. Yeah, పాపం yeah. ఏదో ఇంకా వాళ్ళిద్దరికి ఆపర్చునిటీ వచ్చింది అనుకోవచ్చేమో అక్కడ. అంటే ఆ టైంకి అలా సెట్ అఫ్ కోర్స్ అయింది. అవి కూడా ఆ 2 కూడా మంచి మంచి సాంగ్స్. సాంగ్స్ అండి. మొత్తం ఆల్బమ్ ఆల్బమే ప్యాక్డ్ సూపర్. ఆల్బమ్. అంటే మూవీ రిలీజ్ అయ్యే ముందు ఆల్బమ్ ఏదైతే రిలీజ్ అయిందో అది బిగ్ సక్సెస్ కదా. అవునండి, అవును. ఆ సాంగ్స్ కోసం మూవీకి వెళ్ళి మూవీని చాలా మూవీ చూడగానే చాలా మంది పెద్ద సక్సెస్ చేసి వచ్చిన వాళ్ళు చాలా మంది. అవునండి, అవును. మ్యూజికల్ గా విజయ్ ఎర్రదీస్తాడు అసలు. ఆ. విజయ్ గారు అంతే పట్టుకున్నారు అంటే దాని ఆ, అంతా మనవాడికి చూస్తారు. చాలా స్ట్రాంగ్ గా ఉంటదండి మా విజయ్ గారి మైండ్. మ్మ్. నాకు ఏదైనా మోటివేషన్ కావాలంటే ఆ బ్రెయిన్ తో కొంచెం ఆలోచించినా కూడా చాలు. అట్లా అంత స్ట్రాంగ్ క్యాపబిలిటీ ఉన్న వ్యక్తి. అవునా? యా. అంటే మామూలుగా అయితే మామూలుగా ఉంటాడు కానీ తన ఆలోచన అంతా చాలా స్ట్రాంగ్ గా ఉంటదండి. అంటే తన్ని చూస్తే చాలా సెన్సిటివ్ గా అసలు చాలా తక్కువ మాట్లాడతారు, ఏదో సంథింగ్ అలా అంటే అనిపిస్తారు కదా. మనిషి తక్కువగానే మాట్లాడతాడు, ఆలోచన కరెక్ట్ గా ఉంటది. Yes, yes. Yeah. ఆలోచన కరెక్ట్ గా నాకేమన్నా డౌట్ వచ్చినా లేదా చిన్న హోప్ కావాలన్నా ఏదన్నా విజయ్కి ఫోన్ చేస్తే అసలు 2 minutes లో నేను సెట్ అయిపోతా. అంత స్ట్రాంగ్ గా ఉంటది మనోడి మైండ్. అబ్బో. అంటే చాలా క్యాజువల్ గా ఏదో నేనేదో ఇలా ఉండండి అది కాదు, ఊరికే కామన్ మాట్లాడితే ఏముంది డార్లింగ్ అన్న టైప్ అనమాట. నిజమే కదా అనిపిస్తుంది మనకి. సో మీరైతే చాలానే హిట్ సాంగ్స్ ఇస్తున్నారు, చాలానే సాంగ్స్ రాస్తున్నారు. Yeah. బట్ ఇప్పుడు ప్రెసెంట్ ఒక టైంలో లిరిక్ రైటర్స్ అంటే చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. అవునండి, అవును. ఇప్పుడు చాలా మంది వచ్చేసారు అవును, ఇండస్ట్రీలో. చాలా మంది వచ్చారు. మేబీ నేను కూడా మీ అందరితో మాట్లాడి లిరిక్ రైటర్ అవుతానో ఏమో అని నాకు కూడా డౌట్. అయిపోండి, కలిసి పని చేసుకోవచ్చు. ఎందుకులేండి అనవసరంగా. లిరిక్ రైటర్స్ కంటూ ఒక వాల్యూ ఉంది, దాని వచ్చి నేను ఏం పాడేస్తా. అలాగేం ఉండదండి. ఏమో ఎప్పుడు ఎవరు ఎక్కడ స్పార్క్ అవుతుంది మనకు తెలియదు కదా. సో మీ ఫేవరెట్ లిరిక్ రైటర్స్ ఎవరు ఇప్పుడున్న యంగ్ లిరిక్ రైటర్స్ లో? యంగ్ లిరిసిస్టుల్లో అయితే నాకు ఫ్రెండ్స్ ఉన్నారండి. లిరిసిస్టులు అందరూ మాక్సిమం ఫ్రెండ్సే. నాకు పూర్ణాచారి కొంచెం పర్సనల్ గా ఫ్రెండ్ అండి. ఓకే. సో ఎలా అనిపించింది? చాలా తను ఎమోషనల్ అయ్యారు నాతో ఆ రోజు మాట్లాడేటప్పుడు. అంటే ఓకే. చాలా ఇయర్స్ తర్వాత పెద్ద సక్సెస్ వచ్చింది నాకు అని చెప్పేసి. సో అట్ ది సేమ్ టైం మీరు తన ఫ్రెండ్ గా మీకు ఎలా యా, అనిపించింది? నాకు అప్పట్లో అనేవాడు, డార్లింగ్ నీకు బేబీ సక్సెస్ వచ్చింది, నాకు కూడా సక్సెస్ వస్తుందని వెయిట్ చేస్తున్నానని అనేవాడు అనమాట. సో ఫస్ట్ నాకు బేబీ వచ్చింది, తర్వాత మనవాడికి కోట్ వచ్చింది. సో మళ్ళీ దీనికి నేషనల్ అవార్డు వచ్చింది, మనవాడికి ఇంకోటి ఏదైనా వస్తుంది అనుకుంటున్నాను. సో అట్లా కలిసి కట్టుకు వెళ్ళిపోతున్నాం అంతే. ఓకే. అండ్ పూర్ణచారి గారు అంటే మీ ఫ్రెండ్, ఇంకా ఎవరున్నారు మీ ఫేవరెట్? రాంబాబు గోసాల ఫ్రెండ్ ఉన్నాడు. కళ్యాణ్ చక్రవర్తి గారితో అప్పుడప్పుడు మాట్లాడతాను. ఇంకా యంగ్స్టర్స్ ఇంకా అంటే ఈ మధ్య కొంత వచ్చిన వాళ్ళు 2-3 ఉన్నారండి. యా, అంటే నాకు క్లోజెస్ట్ ఫ్రెండ్స్ అంటే నాకు అంటే రెగ్యులర్ గా మింగిల్ అయ్యే వాళ్ళు పూర్ణచారి, ఎప్పుడో ఒక్కొక్కసారి రాంబాబు గోసాల, ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. ఓకే. అండ్ వాట్ అబౌట్ మ్యూజిక్ డైరెక్టర్స్? మ్యూజిక్ డైరెక్టర్స్ కొత్తగా వచ్చిన వాళ్ళు బాగా ఇప్పుడు విజయ్ బుల్గన్ అని కాకుండా చెప్పాలి అంటే విజయ్ బుల్గాని గారి గురించి అసలు చెప్పకూడదు మీరు. చెప్పకూడదు, కరెక్టే. మీ కెమిస్ట్రీ వేరు. సో Yeah. నేను అడగను మిమ్మల్ని. ఇంకా Yeah. వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ కమిటీ కూరలు మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ దేవ్, RX100 మ్యూజిక్ డైరెక్టర్ చైతన్ భరద్వాజ్, ఇప్పుడు మెరాయి హరిగౌర గారు, ప్రశాంత్ విహారీ గారు,
ఇలా కొంతమంది ఉన్నారండి. అసలు శేఖర్ అన్ని- చంద్ర గారు. యా యా మిరాయ్ కూడా సాంగ్ బాగుంది కదా మొన్న. బాగుంది, మిరాయ్ మంచి వైబ్ అయింది. మంచి వైబ్ సాంగ్ Yeah. అది. ఇప్పుడు అంటే ట్రెండింగ్ లో యూట్యూబ్ ఓపెన్ చేయగానే కొన్ని సాంగ్స్ కనిపిస్తూ ఉన్నాయి. మిరాయ్ ఒకటి, అండ్ మన తమన్ గారు మొన్న ఆ సాంగ్ ఇచ్చారు కదా సిద్ధు గారితో. అవునండి, అవును. సో తెలుసు డిఫరెంట్ కదా. తెలుసు కదాలో డిఫరెంట్ గా ఉంటున్నాయి కదా యా సాంగ్స్ అన్ని. యా కేకే గారు అనుకుంటా తెలుసు కదా సాంగ్ రాసింది. అనుకుంటండి. Yeah. ఎస్ బట్ రియల్లీ సార్, అంటే లిరిక్ రైటర్ అవ్వడం అనేది అంత ఈజీ కాదు. అది కూడా ఇంత పెద్ద ఇండస్ట్రీలో లిరిక్ రైటర్ అయ్యి నిలబడి ఇన్ని సాంగ్స్ రాసి ఇంత పెద్ద హిట్స్ కొట్టి ఎక్కడో స్టార్ట్ అయిన మనము ఇక్కడికి వచ్చి నేషనల్ అవార్డు దాకా రావడం అనేది చాలా పెద్ద విషయం. చాలా పెద్ద విషయం. సో ఇది మీ ఫ్రెండ్ సర్కిల్లో, మీ చాలా క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్ ఉంటారు కదా, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ చాలా విషయాన్ని? హ్యాపీ ఫీల్ అవుతున్నారండి. నాకు చాలా మంది మెసేజ్ పెట్టారు. మ్మ్. మామా నీ ఓటు కొట్టావు మామా, నీకు రాకపోయినా సరే నీ పాటకు వచ్చింది కదా. సార్ ఎందుకు సార్ ప్రతిసారి అంటే- మీకు అంటే- రాకపోయినా సరే అంటే అని చెప్పి నాకు మెన్షన్ కొంచెం- చేస్తున్నారు. అంటే నాకు కొంచెం పూర్తిగా వెళ్ళలేనండి. ఓకే, నేషనల్ అవార్డ్ గోస్ టు సురేష్ బనిశెట్టి అనే వర్డ్ లేదు కాబట్టి అది లేదు కాబట్టి మనం అంత తీసుకోకూడదు, లేకపోతే నెత్తికెక్కిసినట్టు అనిపిస్తుంది. ఓకే. అంటే ఒకరికి వస్తే ఈడాడవాడు ఏంట్రా అన్నట్టు వస్తుంది అనమాట. బట్ వచ్చింది మీ సాంగ్ వచ్చింది నా కాబట్టి యూ song. డిజర్వ్ ఇట్. యా 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 అందుకే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి దాన్ని. యా బట్ రియల్లీ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఎప్పుడు ట్రెండింగ్ లో ఉంటున్నారు. ఎంతమంది లిరిక్ రైటర్స్ వచ్చినా కానీ సురేష్ బన్సెట్టి అనే పేరు రెగ్యులర్ గా వినబడుతూ ఉంది. Yeah. ఆల్మోస్ట్ మంత్ లో ఒక పెద్ద సాంగ్ అయితే సక్సెస్ఫుల్ గా ఉంటుంది. అంటే అదే. ఒక సాంగ్ సక్సెస్ అయింది సురేష్ గారిది అనుకునే లోపే ఇంకొక సాంగ్. యా యా బ్యాక్ టు అటు- బ్యాక్ రావడం అనేది లక్ అండి. లవ్ సాంగ్స్ రాస్తారు, మెలోడీస్ రాస్తారు, Yeah. క్రేజీ మ్యూజిక్ తో ఉండే సాంగ్స్ రాస్తారు. యా. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, అంటే అన్ని రకాలుగా మీరు అన్ని రకాల అవునండి, ప్రేక్షకులకి అవును, దగ్గర అయ్యేలా అవును. ఉంటాయి మీ అదే ఒక సినిమాలో అనుకోండి, ఆ సినిమాలో 5 సాంగ్స్ ఉన్నాయి అనుకోండి, 5 సిచ్యువేషన్స్ దొరుకుతాయి. ఇండిపెండెంట్ సాంగ్స్ ఏంటంటే మాక్సిమం కొంచెం సిచ్యువేషన్స్ అటు ఇట్లు దాదాపుగా లవ్ కైండ్ లో ఉంటాయి అనమాట. సినిమాకి దానికి అది తేడా. రియల్లీ వండర్ఫుల్ అండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ సురేష్ గారు. మంచి మంచి సాంగ్స్ రాస్తున్నారు. ఫ్యూచర్ లో ఇంకా మీనంటే మీ గోల్ ఏదైతే ఉందో అది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు రీచ్ అవ్వాలి. అండ్ ఇంతకంటే సక్సెస్ లో మీరు కూర్చొని ఉండాలి యా అని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరఫు నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.